చిన్న చిన్న విషయాలకే ట్రిగ్గర్ అయిపోతూ అనవసరమైన వాళ్ళకి మీ విలువైన టైం ఎనర్జీ ఇచ్చేస్తున్నారా? ఎవరన్నా ఒక్క మాటకి చేసిన పనికి గంటల తరబడి ఆలోచిస్తూ మీ మనశ్శాంతిని మీరే పాడు చేసుకుంటున్నారా? ఫ్రెండ్ మీ మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదనో, బంధువులు ఏదో అన్నారనో, ఆఫీసులో కొలీగ్ చిన్న చూపు చూసారనో రోజంతా మూడీగా ఉంటున్నారా? ఇలాంటివి మనందరి లైఫ్లో కామనే. కానీ కొందరు వీటి నుండి చాలా ఈజీగా బయటపడతారు, మరికొందరు మాత్రం వాటిలోనే ఇరుక్కుపోతారు. ఎందుకు? తేడా ఏంటి? సమాధానం ఒక్కటే: ఇగ్నోర్ చేసే శక్తి. ఇగ్నోర్ చేయడం అంటే బలహీనత కాదు, పొగరు అస్సలు కాదు. అదొక మెంటల్ షీల్డ్. మీ ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు వాడే ఒక పవర్ఫుల్ వెపన్. కేవలం ఈ 3 సైకలాజికల్ ట్రిక్స్తో మిమ్మల్ని పట్టించుకునే వారిని, మీకు బాధ కలిగించే విషయాల్ని ఇగ్నోర్ చేయడం మీ కొత్త సూపర్ పవర్ అవుతుంది. ఎలాగో తెలుసుకోవడానికి రెడీనా? లెట్స్ స్టార్ట్. ట్రిక్స్లోకి వెళ్ళే ముందు అసలు మనం ఒక విషయాన్ని లేదా వ్యక్తిని ఎందుకు వదిలించుకోలేకపోతున్నామో అర్థం చేసుకుందాం. దీని వెనుక కొన్ని సైకలాజికల్ కారణాలు ఉన్నాయి. మొదటిది స్పాట్లైట్ ఎఫెక్ట్. అంటే మనల్ని అందరూ గమనిస్తున్నారని, మన ప్రతి మాటని, పనిని జడ్జ్ చేస్తున్నారని మనం ఎక్కువగా ఊహించుకుంటాం. నిజానికి 99% మందికి వాళ్ళ సొంత లైఫ్తోనే టైం సరిపోదు. కానీ మన బ్రెయిన్ మనల్ని ఒక సినిమా హీరోలా ఫీల్ అయ్యేలా చేసి అందరి అటెన్షన్ మన మీదే ఉందని నమ్మిస్తుంది. దానివల్ల ఎవరైనా చిన్న విమర్శ చేసినా లేదా మనల్ని పట్టించుకోకపోయినా దాన్ని చాలా పర్సనల్గా తీసుకుంటాం. ఇంక రెండోది ఎమోషనల్ రీజనింగ్. సింపుల్గా చెప్పాలంటే మనకి ఎలా అనిపిస్తే అదే నిజం అని గట్టిగా నమ్మడం. ఉదాహరణకు, ఒకరు మనల్ని ఇగ్నోర్ చేసినప్పుడు మనకు అవమానంగా అనిపిస్తే వాళ్ళు ఖచ్చితంగా మనల్ని అవమానించడానికి ఎలా చేశారని ఫిక్స్ అయిపోతాం. బహుశా వారు నిజంగా బిజీగా ఉన్నారేమో, లేదా మరేదో కారణం ఏదైనా ఉందేమని ఆలోచించం. మన ఫీలింగ్స్ మనకు ఫ్యాక్ట్స్లో కనిపిస్తాయి. ఇంకా మూడవ కారణం మనం ఇతరుల ఆమోదం కోసం చూడటం. మన విలువ, మన సంతోషం ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉన్నాయని ఫీల్ అవుతాం. అందుకే ఎవరైనా మనల్ని నెగిటివ్గా చూసినా లేదా ఇగ్నోర్ చేసినా మనల్ని మనం తక్కువ చేసుకుంటాం. అయితే ఒకటి గుర్తుంచుకోండి: ఇగ్నోర్ చేయడం అంటే మీ ఎమోషన్స్ని అణిచిపెట్టుకోవడం కాదు. బాధ కలిగినప్పుడు బాధపడటంలో, కోపం వచ్చినప్పుడు దాన్ని గుర్తించడంలో తప్పు లేదు. కానీ ఆ ఎమోషన్కు బానిసైపోయి మీ రోజునంతా పాడు చేసుకోవడమే అసలు సమస్య. హెల్తీ ఇగ్నోరింగ్ అంటే మీ రియాక్షన్ను కంట్రోల్ చేసుకోవడం, మీ ఎనర్జీని ఎక్కడ పెట్టాలో మీరే నిర్ణయించుకోవడం. అది ఒకరిని శిక్షించడానికి కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి. మరి ఈ శక్తిని ఎలా సొంతం చేసుకోవాలి? దానికోసమే ఈ 3 పవర్ఫుల్ ట్రిక్స్. ట్రిక్ నెంబర్ 1: పాజ్ అండ్ రీఫ్రేమ్ టెక్నిక్. మనల్ని ఎవరైనా రెచ్చగొట్టినప్పుడు మన బ్రెయిన్లో వెంటనే ఫైట్ ఆర్ ఫ్లైట్ మూడ్లోకి వెళ్తుంది. అంటే వెంటనే గొడవ పడటమో లేదా సైలెంట్ అయిపోవడమో చేయాలని మనల్ని తొందర పెడుతూ ఉంటుంది. ఈ ఆటోమేటిక్ రియాక్షన్ను ఆపి మన కంట్రోల్ మన చేతుల్లోకి తీసుకోవడమే ఈ టెక్నిక్. ఇందులో 4 సింపుల్ స్టెప్స్ ఉంటాయి: స్టాప్, బ్రీత్, రిఫ్లెక్ట్, చూజ్. అందులో మొదటిది స్టాప్. అంటే ఆగండి. ఎవరైనా మిమ్మల్ని హర్ట్ చేసేలా మాట్లాడిన వెంటనే లేదా వాట్సాప్లో రెచ్చగొట్టే మెసేజ్ పంపిన వెంటనే రియాక్ట్ అవ్వాలనే మీ మొదటి ఆలోచనని ఆపండి. ఏమీ మాట్లాడద్దు, ఏమీ టైప్ చేయొద్దు. జస్ట్ మీ మనసులో ఆగు అని చెప్పుకోండి. ఇది చిన్న విషయమే అయినా చాలా పవర్ఫుల్. ఈ చిన్న పాజ్ ఆలోచించకుండా ఇచ్చే రియాక్షన్కి, ఆలోచించి తీసుకునే నిర్ణయానికి మధ్య గ్యాప్ క్రియేట్ చేస్తుంది. అండ్ నెంబర్ 2: బ్రీత్. శ్వాస తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా, లోతుగా ఒక 3 సార్లు శ్వాస తీసుకోండి. సైన్స్ ప్రకారం లోతైన శ్వాస మన నాడీ వ్యవస్థను శాంతపరచడానికి సహాయపడుతుంది. ఇది మనలోని టెన్షన్ను తగ్గించి మరింత స్పష్టంగా ఆలోచించేలా చేస్తుంది. ఆ కోపం, బాధ, ఆందోళన వంటి తీవ్రమైన భావోద్వేగాల నుండి మనల్ని బయటికి లాగుతుంది. ఇంకో 3వ స్టెప్: రిఫ్లెక్ట్. ఆలోచించండి. ఇప్పుడు మీరు కొంచెం కూల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు వేసుకోండి. ఈ వ్యక్తికి లేదా ఈ విషయానికి ఎనర్జీ, టైం ఇవ్వడం నిజంగా అవసరమా? రెండోది, 1 గంట తర్వాత, 1 రోజు తర్వాత లేదా 1 వారం తర్వాత ఈ విషయం నాకు గుర్తుంటుందా? దీనికి అంత సీన్ ఉందా? అండ్ నెంబర్ 3: నేను ఇప్పుడు కోపంగా రియాక్ట్ అయితే ఏమవుతుంది? కూల్గా ఉంటే ఏమవుతుంది? అండ్ నెంబర్ 4: ఈ సిచ్యువేషన్ను ఇంకో యాంగిల్లో చూడొచ్చా? దీన్ని సైకాలజీలో కాగ్నిటివ్ రీఫ్రేమింగ్ అంటారు. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ కాల్ లిఫ్ట్ చేయకపోతే నన్ను కావాలని ఇగ్నోర్ చేస్తున్నాడు అని అనుకునే బదులు బహుశా మీటింగ్లో ఉన్నాడేమో లేదా డ్రైవింగ్లో ఉండుంటాడు అని ఆలోచించడం. ఇది పరిస్థితిని మార్చదు, కానీ దానిపై మీ ఎమోషనల్ రియాక్షన్ను పూర్తిగా మార్చేస్తుంది. ఇంకా నెంబర్ 4: చూస్. ఎంచుకోండి. ఇప్పుడు స్పందించాలా వద్దా? ఒకవేళ స్పందిస్తే ఎలా స్పందించాలి అనేది స్పృహతో ఎంచుకోండి.
చాలా సందర్భాల్లో బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఏమి చేయకపోవడమే. మీరు ఆవేశంలో ఇచ్చే సమాధానం కంటే ఆలోచించి ఇచ్చే మౌనం చాలా పవర్ఫుల్. మీరు స్పందించకపోవడం ద్వారా నీ మాటలు నా మనశ్శాంతిని డిస్టర్బ్ చేసేంత పవర్ఫుల్ కాదు అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని అవతలి వారికి పంపిస్తున్నారు. ఈ టెక్నిక్ను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీ ఎమోషనల్ ట్రిగర్స్పై మీకు అద్భుతమైన కంట్రోల్ వస్తుంది. అండ్ ట్రిక్ నెంబర్ 2, ఎమోషనల్ లేబులింగ్ అండ్ బౌండరీ సెట్టింగ్. ఈ ట్రిక్ 2 భాగాలుగా పనిచేస్తుంది. 1, మీ లోపల జరిగే ఎమోషనల్ డ్రామాను కంట్రోల్ చేయడం. 2, బయటి ప్రపంచానికి క్లియర్గా హద్దులు గీయడం. పార్ట్ 1, ఎమోషనల్ లేబులింగ్. భావోద్వేగానికి పేరు పెట్టడం. మనకి కోపం లేదా బాధ వచ్చినప్పుడు ఆ ఫీలింగ్ మనల్ని కంట్రోల్ చేస్తుంది. నాకు కోపంగా ఉంది అని కాకుండా నేనే కోపం అన్నట్టుగా మారిపోతాం. సైకాలజీలో నేమ్ ఇట్ టు టీమ్ ఇట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే మీ ఎమోషన్కి ఒక పేరు పెట్టడం ద్వారా మీరు దాని నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఆఫీస్లో మీ పనిని ఒక కొలీగ్ అందరి ముందు విమర్శించినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యే బదులు మీ మనసులో ఇలా అనుకోండి, ఓకే 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 ఇప్పుడు నాకు అవమానంగా అనిపిస్తుంది, నాలో కోపం స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు ఆ ఫీలింగ్ని గుర్తించిన వెంటనే దాని పవర్ మీ మీద కొంతవరకు తగ్గుతుంది. మీరు ఆ ఫీలింగ్ని గమనిస్తున్న ఒక ఆడియన్గా మారుతారు, అంతేకాని అందులో క్యారెక్టర్గా కాదు. ఇంకా పార్ట్ 2, బౌండరీ సెట్టింగ్. సరిహద్దులు గీయడం. టాక్సిక్ వ్యక్తులతో వాదించడం కంటే వాళ్ళకి హద్దులు చూపించడం చాలా ఎఫెక్టివ్. ఇగ్నోర్ చేయడం అనేది ఒక పాజిటివ్ బౌండరీ. అంటే ఒకరి ప్రవర్తన మీకు నచ్చలేదని మాటలతో కాకుండా చేతలతో చెప్పడం. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ పదే పదే మిమ్మల్ని కించపరిచేలా జోకులు వేస్తున్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలి? అందరూ చేసేది ప్రతిసారి అతనితో గొడవ పడడం, బాధపడడం. దీనివల్ల అతనికి మీ నుండి ఎమోషనల్ రియాక్షన్ వస్తుంది. అదే అతనికి కావాల్సిందే. కానీ దీనివల్ల మీకు ఏమన్నా ఉపయోగం ఉందా? మరి అలాంటి టైంలో ఏం చేయాలి? అతను అలాంటి జోక్స్ వేసినప్పుడు నవ్వకుండా, ఏమీ స్పందించకుండా సైలెంట్గా ఉండండి. టాపిక్ మార్చేయండి. దీనివల్ల ఇలాంటివి ఇక్కడ వర్కౌట్ అవ్వవు అనే మెసేజ్ అతనికి క్లియర్గా వెళ్తుంది. ఇది కూడా పని చేయకపోతే మీరు డైరెక్ట్గా చెప్పాల్సి ఉంటుంది, నువ్వు అలా మాట్లాడినప్పుడు నాకు ఇబ్బందిగా ఉంటుంది, ప్లీజ్ నాతో అలా మాట్లాడుకో అని చెప్పడం చాలా ముఖ్యం. అవతలి వారిని నిందించకుండా మీ ఫీలింగ్స్ గురించి మాట్లాడడం వల్ల వారి డిఫెన్స్లోకి వెళ్లకుండా ఉంటారు. సరిహద్దులు గీయడం అంటే ఇతరులను కంట్రోల్ చేయడం కాదు, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం. ఇంకా ట్రిక్ నెంబర్ 3, వ్యూహాత్మక నిర్లిప్తత, స్ట్రాటజిక్ డిఎంగేజ్మెంట్. ఇది చాలా పవర్ఫుల్ ట్రిక్. ముఖ్యంగా పదే పదే మీ మనశ్శాంతిని దెబ్బతీసే, మీ విలువను గుర్తించని టాక్సిక్ వ్యక్తుల విషయంలో దీన్ని ఉపయోగించాలి. వ్యూహాత్మక నిర్లిప్తత అంటే గొడవపడి బంధాన్ని తెంచుకోవడం కాదు, తెలివిగా నెమ్మదిగా వారి నుండి ఎమోషనల్గా దూరం జరగడం. దీన్నే గ్రే రాక్ మెథడ్ అని కూడా అంటారు. అంటే ఒక బూడిద రంగు రాయిలాగా ఏమాత్రం ఆసక్తికరంగా లేకుండా బోరింగ్గా మారిపోవడం. టాక్సిక్ అనేది మ్యానిపులేటివ్ వ్యక్తుల డ్రామా. ఎమోషనల్ రియాక్షన్తో బతుకుతారు. మీరు వాటిని ఇవ్వడం ఆపేస్తే వాళ్ళకి మీపై ఆసక్తి పోయే అవకాశం ఉంటుంది. ఈ పద్ధతిని ఎలా పాటించాలి? నెంబర్ 1, వెంటనే రియాక్ట్ అవ్వకండి. వాళ్ళు పంపే మెసేజ్లకి, కాల్స్కి వెంటనే స్పందించకండి. కొన్ని గంటలు లేదా ఒక రోజు తర్వాత చాలా సింపుల్గా అవసరమైనంత వరకే రిప్లై ఇవ్వండి. పెద్ద పెద్ద వివరణలో అస్సలొద్దు. అండ్ నెంబర్ 2, సంభాషణలు చిన్నగా ముగించండి. వాళ్ళతో మాట్లాడాల్సి వస్తే మాటలను చిన్నగా పై నుండేలా చూసుకోండి. మీ పర్సనల్ విషయాలు, మీ ఫీలింగ్స్, మీ ప్లాన్స్ లాంటివి అస్సలు షేర్ చేయొద్దు. అండ్ నెంబర్ 3, బిజీగా ఉండండి. వారు మిమ్మల్ని కలవాలని అడిగినప్పుడు వేరే పని ఉంది అని సున్నితంగా చెప్పండి. పదే పదే ఇలా చేయడం ద్వారా మీరు వాళ్ళకి ఎప్పుడూ అందుబాటులో ఉండరనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. దీనివల్ల గొడవలు లేకుండానే న్యాచురల్గా దూరం పెరుగుతుంది. అండ్ నెంబర్ 4, ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ ఆపండి. వారి సమస్యలో అతిగా ఇన్వాల్వ్ అవ్వకండి. వాళ్ళ డ్రామాలో ఒక పాత్రధారిగా మారకండి. సానుభూతి చూపించిన వారి సమస్యల్ని మీ నెత్తి మీద వేసుకోకండి. మీరు వాళ్ళు ఎమోషన్స్ పడే డస్ట్బిన్ కాదు. ఈ పద్ధతి మొదట్లో కొంచెం కష్టంగా, అపరాధ భావంతో కూడుకున్నదిగా అనిపించవచ్చు. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఒక బంధం నిరంతరం మీ శక్తిని హరిస్తూ మిమ్మల్ని బలహీనపరుస్తుంటే దాని నుండి వ్యూహాత్మకంగా దూరం జరగడం అనేది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడంలో ఒక భాగం. ఇది వాళ్ళని ద్వేషించడం కాదు, మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవడం. మనం ఈరోజు 3 శక్తివంతమైన సైకలాజికల్ ట్రిక్స్ గురించి నేర్చుకున్నాం. 1, పాజ్ అండ్ రిఫ్రేమ్. ఆవేశంలో రియాక్ట్ అవ్వకుండా ఆగి ఆలోచించి మీ స్పందనను మీరే ఎంచుకోవడం. అండ్ నెంబర్ 2, ఎమోషనల్ లేబులింగ్ అండ్ బౌండరీ సెట్టింగ్. మీ ఫీలింగ్స్ని గుర్తించి వాటికి హద్దులు గీయడం. అండ్ నెంబర్ 3, వ్యూహాత్మక నిర్లిప్తత. టాక్సిక్ వ్యక్తుల నుండి తెలివిగా ఎమోషనల్ దూరం పాటించడం. ఇగ్నోర్ చేసే శక్తి అనేది ఓవర్ నైట్లో వచ్చేది కాదు, ఇది ఒక ఆర్ట్.
ఒక ప్రాక్టీస్. దాన్ని మీరు ప్రతిరోజు సాధన చేయాలి. మిమ్మల్ని బాధపెట్టే ప్రతి చిన్న విషయం ఈ ట్రిక్స్ను ప్రాక్టీస్ చేయడానికి మీకు దొరికిన ఒక అవకాశం అనుకోండి. ఎదుటివారి ప్రవర్తనలో మీ కంట్రోల్ ఉండదు, కానీ దానికి ఎలా రియాక్ట్ అవ్వాలనేది 100% మీ కంట్రోల్లోనే ఉంటుంది. మీ రిమోట్ కంట్రోల్ను ఇతరుల చేతికి ఇవ్వకండి. మీ మనశ్శాంతికి మీరే బాస్. ఇగ్నోర్ చేసే శక్తిని మీ సూపర్ పవర్గా మార్చుకోండి. మీ ప్రశాంతతను ఎవరి కోసమో దేనికోసమో వదులుకోవద్దు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఒక్క లైక్ కొట్టండి. మీలాగే మనశ్శాంతి కోసం చూస్తున్న మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి సైకాలజీ బేస్డ్ మీ లైఫ్ని ఇంప్రూవ్ చేసే వీడియోల కోసం మా ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కింద కమెంట్స్లో ఈ 3 ట్రిక్స్లో మీరు దేన్ని ముందుగా ట్రై చేయబోతున్నారో మాకు చెప్పండి.